అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఈ క్లాస్లో ఏ రాగాన్ని అయితే మనం ఫ్రీగా వాయించాలంటే తెల్లమెట్టుతో ప్లే చేయాలంటే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరికి కదండి, కొందరికి ఎవరికంటే పాటలు ప్లే చేసేవారికి, సంగీతం నేర్చుకొని మధ్యలో కొన్ని కారణాల్లో ఆపేసిన వారికి ఈ తెల్ల కీస్తోనే వాయించిన వాడికి ఈజీగా ఉంటుంది. అంటే రాగం మారకుండా కేవలం శృతి మారిస్తే మనం ఆ తెల్లమెట్టుతోనే ఆ రాగం చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలలో ఇవన్నీ కూడా చేసి చూపించానండి. ఇంతకుముందు నా పాత వీడియోలో సింధుపేరు రాగం చేశానండి. శృతి మూడు చేస్తే మొత్తం వస్తాయి, ఇట్లా వస్తాయండి, చూసుకోండి. నడవేరో రాగం ఇవన్నీ కూడా నేను నా యొక్క వీడియో చేశానండి. ఇది కాక మరో నెక్స్ట్ వీడియోలో ఇది చేశానండి. ఇవి సంపూర్ణ రాగాలండి. ఇవన్నీ సంపూర్ణ మెరకత్త రాగాలన్నమాట. అవి సంపూర్ణ మెరకత్త రాగాలండి. ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 4 6 చేశానండి. 6 చేశాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఇవి రాగాలండి, జన్య రాగాలు చేశానండి. మోహన రాగము, శివరంజన్ రాగము, మధ్యమావతి రాగము, రేవతి రాగము, హిందూర రాగం. ఇవన్నీ రాగం మారకుండా కేవలం శృతి మారిస్తే, అది కూడా నేను సొంతంగా ఆలోచించి సొంతంగా మీకోసం తయారు చేశానండి. ఇది తెల్ల కీస్ మాత్రమే వాయిస్తే ఈజీ ఉండటం కోసం ఇలా తయారు చేశానండి. ఓకేనండి. ఈరోజు ఏం చేశానంటే ఒక 2 రాగాలండి. ఒకటి శుద్ధజన్యేశ రాగం అండి, ఇంకోటి హంసధ్వని రాగం అండి. అయితే చూడండి, శుద్ధజన్యేశ రాగాన్ని మామూలుగా శృతి 1లో ప్లే చేస్తే తెలుసుకండి. శృతి 1 అండి. ఇది అంటే చెప్తున్నాను అనుకోవద్దండి, కొత్త వరకు చెప్తున్నా. సా, రీ1 రీ2, గా1 గా2, మా1 మా2, పా, దా1 దా2, నీ1 నీ2, సా. ఇదే మెట్టు సేమ్ ఇక్కడ ఉంటాయండి. ఇది మందర స్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి అండి. ఇప్పుడు మనము శుద్ధజన్యేశ రాగాన్ని ప్లే చేయాలంటే దాని స్వరాలు తీసుకొని మీకు చెప్తానండి. సా, గా1, అంతేనండి. ఇది రీ1 రీ2 ఉంటుంది కాబట్టి గా1, గా2 ఉంటుంది కాబట్టి మా1, మా2 ఉండదు కాబట్టి పా, దా1 దా2 ఉండదు కాబట్టి నీ1, నీ2 ఉండదు కాబట్టి సా. అవరోహంలో పైసా, తారస్థాయి సా, నీ1, పా, మా1, గా1, సా. మొత్తంగా సా గా మా పా నీ సా, సా నీ పా మా గా సా, సా గా మా పా నీ సా, సా నీ పా మా గా సా, సా గా మా పా నీ సా, సా నీ పా మా గా సా. మరి ఇప్పుడు నేను రాగాన్ని ప్లే చేసినప్పుడు మనకి వైట్ వచ్చింది, మళ్ళీ బ్లాక్ వచ్చింది, వైట్ వచ్చింది, వైట్ బ్లాక్, వైట్ వచ్చింది. ఇలా కాకుండా మొత్తం వైట్లతో రావాలంటే మనం చూసుకోవాలి. మనము శృతి చూసుకొని ఆలోచిద్దాం. చూడండి, శృతి తీసుకుందాం అంటే 1.5 తీసుకుందాం వద్దు. మనకు కావాల్సిన ఏంటిది వైట్ కాబట్టి 1.5 అనేది బ్లాక్ కాబట్టి బ్లాక్ వద్దు. మనం 2 ఏంటిది వైట్ ఉంది, చూద్దాం. మనం వైట్ తీసుకుందాం. వైట్లో తీసుకుంటే శుద్ధజన్యేశ రాగము అన్ని కీసు వస్తాయా రావు చూసుకోవాలి వైట్లో. అది ఎట్లా రావాలి? మళ్ళీ రాగం మారుతుందండి. సా, గా1 రావాలి, మా1, పా, నీ1, సా అట్లా రావాలి. చూద్దాం. ఇది సా అయినప్పుడు కొంచెం వినండి, ఎందుకంటే ఇది వింటే మీకు బాధ్యత కాబట్టి చెప్తున్నా. సా, రీ1 రీ2,
గావన్ ఘాటు, మావన్ మాటు, పా, దావన్ దాటు, నీవన్ నీటు, సా. సరిపోయిందండి, ఇట్లా ఉండాలి. మనకి ఇప్పుడు ఏమొస్తాయండి? సా వస్తుంది కదా, సా ఓకే. సా వెయిట్ ఉంది కదా, ఓకే. రీ1 రీ2 మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన గావన్. సా గావన్ వచ్చింది, సా గావన్ వచ్చింది. తర్వాత చేసుకోనండి, సా గావన్ వచ్చింది. ఘాటు మనకు అవసరం లేదు కాబట్టి మావన్ వచ్చింది. మా అంటే సా గా మా ప, సా గా సా గా మా వచ్చిందిగా. మాటు నాకు వద్దు కాబట్టి మనకు నెక్స్ట్ పా వస్తుంది. పా అంటే సా గా మా పా. తర్వాత దావన్ దాటు మనకు వద్దు కాబట్టి మనకు వద్దు కానీ మనకేం కావాలి? నెక్స్ట్ ఏం కావాలి? నీవన్ కావాలి. నీవన్ వైట్ వచ్చింది, నీటు బ్లాక్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ సా వచ్చింది. చూసారా, మనం శృతి రెండులో కాబట్టి రెండులో మన సా వచ్చింది. అంటే సా గా మా ప నీ సా, సా నీ ప మ గ సా, సా గా మా ప నీ సా, సా నీ ప మ గ సా. చూసారండి, శుద్ధ రాగం. అదే రాగంలో శృతి 2 అంటే వెస్టర్న్లో డి తీసుకున్నట్టయితే మనకి అన్నీ బయటలు వస్తాయి. సా గా మా ప నీ సా, సా నీ ప మ గ సా, సా నీ ప మ గ సా. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. శృతులు ఏమి ఉన్నాయి? ఒకటో రాలేదు, రెండో తీసుకున్న రాలేదు. నెక్స్ట్ 2 వద్దు, మనకి బ్లాక్ ఉంది కదా. 3 వైట్ చూద్దాం మనం చెక్ చేద్దాం. ఇప్పుడు సా అనుకోవాలండి. ఇది శృతి 3 కాబట్టి మనం సా అనుకోవాలి. ఈ సా అయినప్పుడు రీ1 రీ2 మనకు వద్దు కదా, తీసుకోవాలి. సా సా గావన్ సరిపోయింది కానీ ఘాటు మనకు వద్దు కాబట్టి మావన్. సా గా మాటు మనకు వద్దు కాబట్టి పా తీసుకోవాలి. అంటే సా గా మా ప, సా గా మా ప. తర్వాత దావన్ దాటు మనకు వద్దు కాబట్టి నీవన్ తీసుకోవాలి. నీవన్ ఏంటిది? నీటు మనకు వద్దు కాబట్టి తీసుకోవాలి. సా సరిపోతున్నట్టుందిగా, చూద్దాం. సా గా మా ప నీ సా, ఓకే సరిపోయింది. సా నీ ప మ గ సా, సా గా మా ప నీ సా, సా నీ ప మ గ సా, సా నీ ప మ గ సా. చూసారా, శృతి 3 చూడండి. శృతి 3 సా గా మా ప నీ సా. అడను మనం శృతి ఇదే సా. అంటే ఇక్కడ శృతి 3లో మనం సా మొదలు పెడితే పై స్థాయిలో కూడా మనకి ఇక్కడ శృతి 3లో సా రావాలి. చూడండి, ఇగో ఇక్కడ సా గా మా ప నీ సా, సా నీ ప మ. చూడండి, ఇది కూడా మనకి మొదలు పెడితే సాయికి సా అనేది ఇక్కడ పోవాలి. అప్పుడు మనకి రాగం అనేది మనం కరెక్ట్ వాయిస్ లెక్క అనమాట. చూడండి సా, చూడండి సా గా మా ప నీ సా. చూసారా, శృతి 3 చెప్పాను. ఓకే, అంటే ఇంకా చూద్దాం, ఇంకా ఉందా అవకాశం. 4 సా. ఓకే, సా మన బయట వచ్చింది కాబట్టి రీ1 రీ2 ఉంది కాబట్టి బ్లాక్ మనకి గా బ్లాక్ వస్తుంది. ఇది మనకి సరిపోవట్లేదు, అంతేకండి. ఇది సా అయినప్పుడు రీ1 రీ2 గావన్, గా బ్లాక్ మనకు కాబట్టి సరిపోవట్లేదు. ఇది 5 తీసుకుందాం. తీసుకుంటే సా రీ1 రీ2 ఓకే సరిపోతుందా? రీ1 రీ2 తర్వాత గా వస్తుంది. మనకేం కావాలి? సా గా, సరిపోవట్లేదు. ఇది తీసుకుందాం. సా రీ1 రీ2 ఓకేనండి. ఎంత శృతి? 6. రీ1 రీ2 గా, ఓకేనండి. సా గా, ఘాటు మా, ఓకే. సా గా మా, సా గా
మాటు పా పా దావన్ తాటు ఉండదు కాబట్టి నీవన్ నీటు ఉండదు కాబట్టి సా సరిపోతుంది ఇది చూద్దాం ఇది బాగుంది కదా సా గా మా పా ని సా సా ని పా మా గ సా కూడా సరిపోతుంది అంటే శృతి 2 3 6 చూడండి చూడండి సార్ ఇస్తా 1 2 3 4 5 6 సా అనుకుంటే సా రీవన్ రీడ్ అనుకుంటే గా సా గా ఇది గా కదా ఘాటు ఉండదు కాబట్టి మావన్ సా గా మా మాటు పా సా గా మా పా దా వన్ దాటు ఉండదు కాబట్టి నీటు ఈరోజు సా సరిపోతుంది చూడండి సరిపోయిందా శృతి 6 లెక్కేసుకోండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే సా గా మా పా ని సా సా ని పా మా గ సా సా గావన్ మావన్ పా నీవన్ సా సా నీవన్ పా మావన్ గావన్ సా సా గా మా పా ని సా సా ని పా మా గ సా ఓకేనా అంటే ఈ యొక్క శుద్ధ సన్యాసి రాగములో మనకి శృతి 2 3 6 తీసుకున్నట్టయితే మనకి రాగం మారకుండా అదే రాగం మనకి మొత్తం కూడా మనం పాటలు ప్లే చేసుకోవచ్చు ఓకేనండి నెక్స్ట్ ఇంకో రాగం అండి ఇంకో రాగం పేరండి ఫస్ట్ చెప్పాక మీకు హంసధ్వని రాగం హంసధ్వని రాగం హంస చూద్దాం ధ్వని రాగం దీని బట్టి మీరు తెలుసుకండి సరి గా పా ని సా సా ని పా గ రి సా సరి గా పా ని సా సా ని పా గ రి సా అని వైట్ వచ్చినాయి అంటే శృతి ఒకటిలో మొత్తం కూడా వైట్లు వచ్చేసినవి ఇది మనం చెప్పే పని చెప్పినట్టు మీకు అయిపోయినట్టుంది ఇంక చూద్దాం ఉందాం ఇలా వస్తున్నాయండి సా రీటు ఘాటు పా నీటు సా అవరోహణ కూడా సేమ్ సా నీటు పా ఘాటు రీటు సా అన్నీ 2 వస్తున్నాయి 12 స్వరసమత చూద్దాం ఒకటే మనకు వద్దు మన శృతి 2 తీసుకుందాం చూద్దాం ఎట్లా వస్తుందా శృతి 2 తీసుకుందాం సా రీటు ఓకే ఘాటు మన సరిపోటు బ్లాక్ వస్తుంది సా రీటు తీసుకున్నాం కదా ఘాటు కావాలి మనకి కానీ బ్లాక్ అంటే వద్దు మనకి శృతి 3 తీసుకుందాం సా రీటు బ్లాక్ వస్తుంది వద్దు మనకి తీసుకుందాం తీసుకుంటే సా రీ1 రీటు బ్లాక్ వస్తుంది ఓకే రీటు తర్వాత ఘాటు బ్లాక్ వస్తుంది ఓకే సా రీ గా సా రీటు ఘాటు తర్వాత ఘాటు తర్వాత సా రీటు ఘాటు మావన్ మాడు పా అంటే సా రీ గా పా దావన్ దాటు ఉండవు కాబట్టి ఓకే నీవన్ ఉండదు కాబట్టి నీటు తీసుకున్నాం ఓకే సరిపోతున్నట్టుంది ఇది చూడండి సారీగా సారీగా పా ని సా సా ని పా గ రి సా సరిపోతుంది ఇది 4 1 2 3 4 ఇక్కడ చూద్దాం 1 2 3 4 సా రీటు ఘాటు మావన్ మాటు ఉండదు కాబట్టి పా ఇది వైటే సా సా వైటే ఉంది రీటు వైటే ఉంది ఘాటు వైటే ఉంది మావన్ మాటు ఉండదు కాబట్టి పా వైటే ఉంది సారీగా పా దావన్ దాటు ఉండదు కాబట్టి తీసేద్దాం వాటిని నీవన్ ఉండదు కాబట్టి నీటు సా సరిపోయింది చూడండి సారీగా పా ని సా సా ని పా గ రి సా సారీగా పా ని సా సా ని పా గ రి సా చూడండి సారీగా పా ని సా సా ని పా గ రి సా ఓకేనండి తర్వాత 5 చూద్దాం 5 సా రీటు ఓకే వైట్ వచ్చింది ఘాటు ఓకే వైట్ వచ్చింది సారీగా సారీ సా రీటు ఘాటు తర్వాత మానవుడు పా
పా, తర్వాత దావన్ దాటు ఉండవు కాబట్టి దావన్ దాటు, నీవన్ నీటు అర్రే మనకి బ్లాక్ వచ్చింది సరిపోవట్లే. చూడండి శృతి 4 ఓకే. ఇది తీసుకున్నట్టయితే ఆ సా రీటు ఓకే, ఘాటు ఓకే, మావన్ మాట ఉండడం పా ఓకే ఓకే, దావన్ దాటు ఉండదు కాబట్టి ఓకే, నీవన్ ఉండదు ఇందులో, నీటు ఉంటుంది కాబట్టి నీటు బ్లాక్ వచ్చింది కాబట్టి సరే ఇది ఓకే వద్దు. ఇది శృతి 5 సరిపోవట్లే. 6 చూద్దాం. 6 సా రీటు ఘాటు సరిపోవట్లేదు. 7 తీసుకుందాం. సా రీటు లేదు బ్లాక్ వస్తుంది కాబట్టి సరిపోలేదు. కేవలం ఓన్లీ ఈ అంశధ్వని రాగంలో శృతి 1 మరియు శృతి 4లో మాత్రమే మనకి మొత్తం కీస్ పైన వైట్ వస్తుంది అన్నమాట. ఓకేనండి. అంటే 1 అంటే సి, 4 అంటే ఎఫ్లో. ఓకేనండి. ఇది విషయం. ఈ రాగంలో కేవలం తెల్లమెట్లు అంటే వైట్ కీస్ మాత్రమే ఉపయోగించి ఈ రాగంలోనే సినిమా పాటలు కానీ పైన పాటలు కానీ ప్లే చేయాలంటే 2 లేదా 3 లేదా 6 శృతులలో ప్లే చేస్తే అన్ని కీసు వైట్ వస్తాయి. ఇది శృతిధనేశ రాగంలో. ఈ అంశధ్వని రాగంలో ఏమో శృతి 1 మరియు 4లో మాత్రమే మనకి వైట్ వస్తాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఇది కొంచెం నేర్చుకునే వాళ్ళు వినండి. ఎందుకంటే మనకి సంగీతం మనకి రావాలండి. సంగీతం మన హక్కు అండి అది. కాబట్టి తప్పకుండా నేర్చుకోండి. నా యొక్క లెసన్స్ అనేవి మీరు నా ఫోన్ నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వస్తాయండి. నా యొక్క ఛానల్లో సినిమా పాటలు ఉన్నాయండి. సినిమా పాటలు, భజన పాటలుతో పాటుగా కీబోర్డ్ నేర్చుకోవడం కోసం అన్ని లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4, లెసన్ 5, 6, ఇది 7 అండి అన్నీ చేశానండి. మీరేం చేయాలంటే ఇలా ఈ ఛానల్ ఇట్లా వస్తుందండి. వచ్చిన తర్వాత నా ఛానల్లో పోవాలండి. నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ఛానల్ని కొత్త వారు ఉంటే చూసేవారు ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్లో పడితే ఇందులో పోతే నా ఫోటో వస్తుంది. ఇందులో నా ఫోటో చూసారా, నా ఫోటో వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే వీ ఛానల్ పోవాలి. పోతే ఇక్కడ ఏముంటుంది, హోమ్ ఉంది, వీడియోస్ ఉంది, షార్ట్స్ ఉంది, ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్ నొక్కితేనేమో ఇవి వస్తాయండి. లేదా మొత్తం కావాలంటే ఎన్ని వస్తాయి, వీడియోస్ వస్తాయి, పాటలు వస్తాయి. లేదా మాకు నేను నేర్చుకోవాలి మేము క్యాష్ అంటే ఇల్లు వస్తుంది, ప్లేలిస్ట్ పోవాలండి. కొద్దిగా వస్తుందండి. దీన్ని క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి వరుసగా. నా లెసన్స్ 1, 2, 3 అని ఓన్లీ ఇవి వస్తాయి అన్నమాట. ఇవి పాటలు ఇందులో. మాకు పాటలు కావాలని మాత్రం మీరు ఇందులో పోవాలి. పాట కావాలంటే వీడియోస్ పోతే అన్నీ సినిమా పాటలు అన్నీ ఉంటాయండి. ఒక 150 దాకా ఉన్నాయి, మొత్తం 130 దాకా ఉన్నాయండి పైన పాటలు, సినిమా పాటలు కలిపి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేర్చుకోండి. మనకి ఎండాకాలం కాబట్టి, సెలవులు కాబట్టి ఈ కీబోర్డ్ నేర్చుకోండి. నా యొక్క లెసన్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు మంచిగా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. లెసన్స్ అవుతాయండి. మీకు నోట్స్ నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ కూడా ఉందండి అందులో, నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఏ రాగాలలో చూసుకున్నాను, ఏ రాగాలలో ఇంకా తెల్లమెట్లు ఉంచే అవకాశం ఉంటుందో నేను పరిశోధిస్తున్నాను. దాని గురించి దాన్ని చూస్తున్నానండి. దాన్ని పరిశోధించి మీకు మరో క్యాసెట్లో మీకు చెప్తానండి. మరో వీడియోలో మీకు వివరిస్తానండి. దాదాపుగా అన్ని చెప్తున్న రాగాలను చూస్తున్నానండి. ఇంకా బాగా ప్రాచుర్యమైన రాగాలు చూసుకొని అవి కూడా తెల్లమెట్టు వచ్చేలాగా మీకు చేస్తానండి. ఓకే అండి. థ్యాంక్ యూ.